ఈ ఉదయకాలపు సమయమునందు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా పేరు పేరున వందనములండి. దేవుడు మరలా మరలా మనల్ని ప్రేమిస్తూ ఇలాంటి భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కువ శాతం మంది దేవుని పిల్లలైన వారు ప్రయాసపడుతూ, ప్రయత్నపడుతూ, పోరాడుతూ వారి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూనే ఉంటారు. పూర్తిగా నేను అలా ఉన్నాను, దేవుడికి ఇష్టంగా ఉన్నాను అనుకునే వారి కంటే, నేను దేవునికి ఇష్టంగా లేను అనుకునే వారి కంటే, నేను దేవునికి ఇష్టంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అనుకునేవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క ప్రవేశాలను పాడు చేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే పోరాట పటిమను కనపరుస్తూ ఉంటారో వారిలో వారికే ఆత్మ సంబంధమైన యుద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వారు దేవునికి దగ్గరవ్వాలనుకునే కొలది దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నీలో అభివృద్ధి చెందించాలని ఆశపడే కొలది అక్కడ ఇంకా ఎక్కువగా సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఇంకా 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 ఎక్కువగా ఆయన యొక్క మాటలకు మనము విలువను ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఈ 4 ఆప్షన్స్ లో ఏవైతే దేవుని సన్నిధిలో ప్రవేశించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయో వాటిలో నేను ఉన్నాను అనుకున్నప్పుడు తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎవరైతే నేనింకా అలా లేను అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా నేడు అనబడు సమయం ఉండగానే వారిని వారు కాపాడుకోవాలి. సాధారణంగా ఈ పదాన్ని మనం తీసుకువెళ్ళి అన్యులను బాప్తిసం పొందడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులైన వారు కూడా వారు బాప్తిసం పొందిన తర్వాత నేడు అనబడే సమయం ఉండగానే పరలోక రాజ్య ప్రవేశానికి వారిని వారు సిద్ధపరచుకోవాలి. ఇక నేను దేవుని సన్నిధికి ప్రవేశించటానికి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, ప్రయత్నిస్తున్నాను అన్నవారు హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా వారి విశ్వాసపు జీవితము కలిగి వారు వెనకపడకుండా వారి విశ్వాసంలో ఎదగడానికి వెనుక తీసేవారు కాకుండా ఉండాలని మరింత ఓర్పుతో వారి జీవితాన్ని కొనసాగించాలని దేవుని యొక్క మాటలు మనకు అక్కడ సెలవిస్తూ ఉన్నాయి. నేను విన్నా అలా లేను అనుకుంటే ఖచ్చితంగా ఇదిగో ఎక్కడైతే 4 విత్తనాల ఉపమానం చెప్పబడిందో ఆ విత్తనాల ఉపమానములో త్రోవ పక్కన పడిన విత్తనాలతో సమానంగా మనం కూడా కలిసిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తూనే ఉంటే ఖచ్చితంగా మనము మానవులుగా కొన్నిసార్లు శరీరాన్ని ధరించిన ఆలోచనలు కలిగిన వారిగా తప్పిపోతూ ఉంటాం. కానీ మరలా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, మీకు మంచి మాట ఉంది కదా దైవ గ్రంథంలో, నీతిమంతులు 7 మారులు పడినను. నీతిమంతుల వరకు చూస్తావు,
కేవలం ఒక చీమను చూడు, అది ఎన్నిసార్లు పడినా తిరిగి మరలా ఆ పైకెక్కు ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. కనుక నీవు పడిపోయిన ప్రతిసారి మరలా నిలవబడ్డానికి ప్రయత్నించు. మరలా నిలవబడ్డానికి ప్రయత్నించు. అంతే తప్ప ఇక నా జీవితంలో నా వలన కాదు అనే పరిస్థితి మాత్రం రానివ్వకు. నిజమే. మనం దేవుని సన్నిధిలో ఎలా ప్రవేశించాలో చాలా విషయాలు నేర్చుకునేటప్పుడు మనకి తెలుసు. ఎవరో చెప్పనక్కర్లేదు. నేను పడిపోతున్నాను అనే విషయం మనకి తెలుసు. కానీ అలాంటి సమయంలో పడిపోయిన చోట ఏ ఒక్క క్షణము కూడా నీవు ఆగకు. ఆదివారం ప్రశాంతంగా దేవునిలో గడిపావు. మరి కాస్త సమయం నీకు మిగులుంటే ఆహ్, నీ కుటుంబంతో గడిపుంటావు. లేక ఆయా స్థలాలలో ఆ కాస్త సమయాన్ని నీవు గడిపుంటావు. కానీ ఈరోజు మరలా యథావిధిగా నువ్వు లోకంలోనికి వెళ్తున్నావు. నీ ఉద్యోగం, నీ పనిబాట్లు, నీ చదువులు, నీ ఆలోచనలు, నీ ప్రయాసలు, నీకెన్నో జీవిత కాలంలో నీకెన్నో సమస్యలున్నాయి. వాటన్నిటిని పోరాడడానికి నువ్వు వెళ్తున్నావు. ఆ క్రమంలో మరలా ప్రభువు సన్నిధికి చేరుకునేటప్పుడు నీ విశ్వాస జీవితం నిన్ను ఆటంకపరిచేటట్టుగా వేరు వేరు తలంపులలోనికి వెళ్లకుండా ప్రయత్నం చేయటమే నీ జీవితం. అలాగని జీవితకాలం అంతా పోరాడుతూనే ఉంటావా? కనుక ఇవన్నీ ప్రశ్నలు. వాటన్నిటిని ఆలోచన చేసినప్పుడు తప్పకుండా మనం దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఈ సంగతులలో మరి మీరు నిన్నటి దినాన ఎంతమంది ఇలాంటి హృదయంతో పాలు పంచుకున్నారో అది మీరే గమనించవలసిన వారై ఉన్నారు. దేవుని సేవించే మనస్సుతో, భయము భక్తి కలిగిన మనస్సుతో, కీర్తనలతో స్తుతించు నిండు మనస్సుతో ఆయన సన్నిధికి వెళ్ళాలి అని మనం మాట్లాడుకున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతమంది నిన్న మాట్లాడుకున్నట్టుగా 10 నిమిషాల ముందు వెళ్ళారో భయంతో, ఆరాధన సమయం అంతా కూడా ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు వేరు ఆలోచనలు లేకుండా సంపూర్ణంగా భక్తితో ఏ కార్యక్రమం అయితే నడిపించబడుతుందో ఆ కార్యక్రమంలో మాత్రమే క్రమంగా మర్యాదగా పాలు పంచుకున్నారో మీకు మీరే ఆలోచించుకోండి. మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, 118వ కీర్తన 118వ కీర్తన 20వ వచనం. 118వ కీర్తన 20వ వచనం. క్రైస్తవునిగా నిలవబడటం ఎంత గొప్పో, క్రైస్తవునిగా పడిపోయినప్పుడు లేవనెత్తబడటం అంతకంటే మరింత ధన్యత. కనుక పడిపోయిన చోట నిలిచిపోకుండా లేచి క్రైస్తవ జీవితంలో ముందుకు పరిగెత్తడానికే ప్రయత్నం చేద్దాం. ఎవరు అలాంటి వారు అవుతారు అంటే ఇక్కడ మనం చక్కని మాట కూడా చూస్తున్నాం. 118వ కీర్తన 20వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోనికి ప్రవేశించెదరు. చూసారా, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోనికి ప్రవేశిస్తారు. ఎవరైతే నీతిమంతులుగా ఉండగలుగుతారో వారు మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారు అని అక్కడ మనకి చెప్పటం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి, నీతిమంతుడు అనేవాడు పడిపోతాడా? పడిపోడా? నీతిమంతులు ప్రవేశిస్తారు అని అక్కడ చెప్పబడింది కదా. మరి నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అన్నప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాన్ని ఈ మాటకి నేను ముడిపెడుతున్నాను. పడిపోయిన వారు నీతిమంతులు అవుతారా? నిలవబడి ఉన్నవారు మాత్రమే నీతిమంతులు అవుతారా? నిలవబడి ఉన్నవారు మాత్రమే నీతిమంతులైతే
నీతిమంతుడు 7 మారులు పడినను అనే పదాన్ని ఎందుకు ఉపయోగించటం జరిగింది? 7 మారులు పడినా తిరిగి లేవగలిగే శక్తి వానిలో ఉంటుందని ఎందుకు చెప్పబడింది? అయితే ఈ భావం అర్థం కావడానికి చాలా తేలికపాటి విషయాన్ని మీ మనస్సులో ఉంచుతాను. పడిన చోటే మాటిమాటికి పడేవాడు నీతిమంతుడు కాడు. జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ పడి లేచేవాడు నీతిమంతుడు. అర్థమైందా? పడిన చోటే మాటిమాటికి పడేవాడు నీతిమంతుడు కాడు. పడిన చోట లేచి నిలవబడి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ పడుతూ లేస్తూ మరలా పడిన చోట మరొకసారి పడకుండా తన జీవితాన్ని కాపాడుకునేవాడు నీతిమంతుడు. అలాంటి నీతిమంతులు దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తారు. వారు భావిస్తారు, ఇది యెహోవా గుమ్మము, ఆయన గుమ్మములోనికి నేను అడుగు పెడుతున్నాను. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, చాలాసార్లు పడిన చోట పడుతూ ఉన్నాం. అదే ప్రమాదం మన జీవితాల్లో. ఏదైతే ఇక మీదట ఈ విషయంలో మరలా తప్పు చెయ్యకూడదు అని అనుకుంటావో ఆ విషయాన్ని అక్కడే నీవు దాటి వెళ్ళిపోగలగాలి. అబ్రహాము, ఇస్సాకు లేక దావీదు లాంటి వారందరూ పడిన చోట మరలా పడకుండా ఉండు ప్రయత్నాలు చేశారు కనుక అలాంటి వారిని నీతిమంతులుగా, నిందారహితులుగా ఆయా సందర్భాలలో దేవుడు వారిని వర్ణించటం జరిగింది. కనుక బలహీనతల మధ్య నడుస్తున్న నీ జీవితంలో బలవంతుడిగా నీ జీవితాన్ని కొనసాగించాలి అంటే చేసిన తప్పు మరలా చేయకూడదు అనే భావాన్ని మాత్రం తప్పకుండా మనసులో పెట్టుకోండి. తప్పులు అనేవాడు చేస్తాడండి, అది మానవ సహజం. అంటే ఆ పదాన్ని ఈరోజు క్రైస్తవులు ఏ రీతిగా ఉపయోగిస్తున్నారంటే బుద్ధిపూర్వకంగా చేసే తప్పుకి దాన్ని ఉపయోగిస్తున్నారు. దాన్నే యోహాను మొదటి పత్రికలో మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని దేవుడు వర్ణించటం జరిగింది తన భక్తుల ద్వారా. మరణకరము కాని పాపము అంటే బుద్ధిపూర్వకముగా చేయలేనిది. మరణకరమైన పాపము అంటే అది పాపమని తెలిసి మరలా చేస్తున్నది. కనుక ఈరోజు ఎవరైతే బుద్ధిపూర్వకము కాని పాపములు ఎన్ని చేసినా మరలా నిలవబడతారో వారు నీతిమంతులుగా యెహోవా గుమ్మములోనికి ప్రవేశించగలుగుతారు. ఒక్క ప్రయత్నం చేయండి. అంటే మీరు చేసి ఉంటారు, మరలా చేయండి. ఈరోజు సోమవారం కదా, మరలా శనివారం వరకు చేసిన తప్పు మరలా చేయను అనే ప్రయత్నం చేసి ఆదివారం ప్రభు సన్నిధిలో ప్రవేశించండి. చేసిన తప్పు మరలా చేయను. ఈరోజు ఆప్షనల్గా అనుకోని రీతిలో ఒక చోట అబద్ధం ఆడావు. వెంటనే అక్కడ ఒక ఆలోచన, ఇంకెప్పుడు అబద్ధం ఆడను అనే ఆలోచన. ఇది దేవుడి జ్ఞానం. మానవుడి జ్ఞానం ఏమవుతుందంటే ఈ విషయంలో ఇంక అబద్ధం ఆడను అని ఇంకో విషయంలో అబద్ధం ఆడుతున్నాడు. అది నాట్ రైట్. అది సరైన క్రమం కాదు. ఈ విషయంలో ఇంకెప్పుడు అబద్ధం ఆడను కానీ ఇంకొక విషయంలో అబద్ధం ఆడతానని సొంత జ్ఞానాన్ని కొంచెం అతి తెలివి అనుకుంటూ ఈరోజు క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉన్నారు. చేసిన తప్పుని కూడా చాలా తేలిగ్గా నవ్వేసి మరి వదిలిపెట్టేసే వారిగా మనం మన జీవితాల్లో ప్రవర్తిస్తూ ఉంటాం చాలాసార్లు.
ఆడవలసిన అబద్ధాలు, చేయవలసిన తప్పులన్నీ చేస్తూ సరదాగా అన్నాను, లేక సరదాగా చేశాను అని మరలా తిరిగి దేవుని ముందు ప్రార్థనలో సంజాయిషీ చెప్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ సరైనవి కాదు. ఏదైతే నీ మనస్సుకి తప్పు అనిపిస్తుందో దాన్ని అక్కడే విడిచిపెట్టి నీతిమంతులుగా కొనసాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మరలా ఆదివారం ప్రభువు సన్నిధిన ఆరాధించటానికి ఆయన స్థలానికి వెళ్ళినప్పుడు, ఇది యెహోవా గుమ్మము, నేను దీనిలోనికి ప్రవేశించెదను అని చెప్పుకొని వెళ్ళగలుగుతాం. అక్కడ వ్రాయబడింది నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అని. అలాగే అక్కడ నీవు అదే వచనాన్ని ఎలా మాట్లాడాలంటే, ఇది యెహోవా గుమ్మము, నేను దీనిలో ప్రవేశించగలను. కనుక ఈ ఆత్మీయ భావాలతో మనం నడిపించబడడానికి ప్రయత్నం చేద్దాం. మీకు చక్కగా కాన్సెప్ట్ అయితే ఒకటే. ఈరోజు నువ్వు నేర్చుకునే ఉద్దేశంలో, నువ్వు నేర్చుకునే ఆత్మీయ ఆలోచనలో పడిన చోట మరలా పడకు. పడిన చోట నుండి ఒక క్షణం లేవగానే ముందుకు పరిగెత్తే. మరొక చోట నువ్వు పడినా పర్లేదు. మరొక చోట పడితే మరలా నీకు లేవడానికి దేవుడు సహాయం చేస్తారు. నా మాట మీకు అర్థమవుతుందా? దావీదు నిలబడ్డాడు. బత్షెబ స్నానం చేస్తుంది. దావీదుకి తెలుస్తుంది, నేను పడిపోబోతున్నానని తెలిసినప్పుడు నిలబడకూడదు, పరిగెత్తాలి. సేమ్ సిచ్యువేషన్. పర్సన్ మార్చండి. యోషేపు వచ్చాడు, షర్ట్ కూడా పట్టుకుంది. నేను పడిపోతున్నాను, వెంటనే నిలబడకుండా పరిగెత్తాడు. నువ్వు తప్పు చేసావు, ఓకే. తప్పు చేసినప్పుడు అక్కడే కూర్చొని కృంగిపోతూ నా నీతి జీవితం అంతా పోయింది, నా ఇప్పటి వరకు కాపాడుకున్న భక్తి జీవితం అంతా పోయింది అని కృంగిపోకుండా వెంటనే అక్కడ నుండి లేచి పరిగెత్తడానికి ప్రయత్నం చేసి ఇక మీదటి ఎప్పటికీ ఆ తప్పు చేయను అనే ఒక గొప్ప నిర్ణయానికి నువ్వు రాగలిగితే అదే నీ నీతి. నువ్వు కాపాడుకోగలిగే నీతి అదే. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు. కానీ దానికి బానిసగా మారిపోయి అక్కడే నిలవబడి దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ చేస్తున్న తప్పును ఆస్వాదిస్తున్నప్పుడు నువ్వు పాపానికి నడిపించబడతావు. నేను నీతిమంతుడని చెప్పే అవకాశం లేదు. మరొకటి కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే చేసిన తప్పే మరలా చేస్తున్నాను అనే దృష్టి నీ మనసుకు వస్తుందో, యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు అనే మాట నీకు వర్తించదు. అది వర్తించలేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి కావలసిన జాగ్రత్త నీవు తీసుకోలేనట్టు. అది తీసుకోలేనప్పుడు ఇంతగా పరలోక గమ్యం కొరకే నేను భూమి మీద నా జీవితం అంతా విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తున్నాను, నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెనని చెప్పుకోవటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఆలోచించండి. మన ఆత్మను నరకానికి వెళ్లకుండా సిద్ధపరచుకోవాలి. నేను, మీరు, మనందరం మానవులమి, శరీరాన్ని ధరించాం కాబట్టి తప్పు చేస్తూ ఉంటాం. కానీ కాన్సెప్ట్ అయితే చేసిన తప్పు మరలా చేయకు. అలా ఉండడానికి ప్రయత్నించి నీతిమంతులుగా కొనసాగుదాం. అప్పుడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. దేవుని చిత్తమైతే ఒక్కొక్క ఆదివారం గడిచే కొలది ఆయన సన్నిధిలో ప్రవేశించే నీ ఎంట్రన్స్ మెరుగవుతూ ఉండాలి. ఏమో ఆయనకి ఇంకొక ఆదివారం ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తున్నాడంటే నువ్వు బెటర్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి నీ బెటర్మెంట్ కోసం ఆయన నీకు ఆయుష్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మీయ స్థితి మెరుగుపడుతూ ఉందో ఆయన కంటే సంతోషించేవారు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఆయన సహవాసంలో నువ్వు పాల్పంచుకుంటావుగా. కాబట్టి ఆలోచన చేసి నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నీ పాపపు జీవితాన్ని తలంచుకుంటూ నేను నీతిమంతుణ్ణి కాదు అనే ఒక ఆలోచనకు వచ్చి అక్కడే నిలబడకు.
అది విడిచి నువ్వు పరిగెట్టడానికి చేసే ప్రయత్నమే నీ నీతి. దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. దేవుని చిత్తమైతే మరొక రోజు కలుద్దాం.